తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూన్ 2 నుంచి 21 రోజుల వరకు కూడా దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి మనతో మాట్లాడడానికి తెలంగాణ మా ఉద్యమ నాయకుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మనతో మాట్లాడడానికి ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దశాబ్ది ఉత్సవాలు అవతరణ దినోత్సవాలు 2 నుంచి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నర్సంపేట నియోజకవర్గంలో ఏ విధంగా జరుపుకోబోతున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఈ రాష్ట్ర సృష్టికర్త. ఈ రాష్ట్రం ఏర్పడితే ఏవైతే సాధించాలని చెప్పి కలలు కన్నాడో అది సాధించేటువంటి సాధనపరుడు కూడా అవకాశం కూడా తెలంగాణ ప్రజలకు ఆశీర్వాదంతో అది కేసీఆర్ గారికే దక్కడం ఒక విశేషం. కాబట్టి ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక రాష్ట్రం ఏర్పాటు కావడం, రాష్ట్రానికి సంబంధించిన శాంతియుత ఉద్యమం కొనసాగడం, దాన్ని కేసీఆర్ గారి నాయకత్వం వహించడం, వారి నాయకత్వంలో రాష్ట్రం తేవడం, తెచ్చిన రాష్ట్రాన్ని 2 దఫాలుగా 2 టర్ములుగా పరిపాలించడం అనేది ఒక చరిత్ర. దాన్ని విడమర్చి చెప్పడానికి ఈ 9 ఏళ్ల కాలంలో జరిగినటువంటి వృద్ధి అభివృద్ధి, అది వర్గాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా, అదేవిధంగా ప్రతి గ్రామాన్ని కూడా ఇవాళ నందనవనంగా తీర్చిదిద్దేటువంటి తీరు ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు చుక్క నీళ్ళ కోసం మరి ఆనాడు పైకి చూసినటువంటి రైతులు ఇవాళ నీళ్ళ కోసం ఏమాత్రం కూడా ఆలోచించేటువంటి ఒత్తిడికి లోను కానటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో కేసీఆర్ గారు తీసుకొచ్చారు. 2 పంటల్లో సమృద్ధిగా పండడానికి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రాజెక్టుల రూపకల్పన ఇవాళ ప్లానింగే కాదు, ప్లానింగ్ అయిపోయింది, టెండరింగ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇవాళ ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది. 2 పంటలు ఇవాళ సమృద్ధిగా పండిందంటే అది కేసీఆర్ గారి ఘనత. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ ప్రజలకు సంబంధించిన అనేక పథకాలను కూడా రాజకీయ కోణంలో చూడకుండా లబ్ధిదారుల కోణంలో చూసి, పేదరిక కోణంలో చూసి, పేదరికం అనే ఒక దరిద్రం తెలంగాణ సమాజాన్ని పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ దరిద్రం అనేది తెలంగాణ సమాజం గౌరవంగా బ్రతికేటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి. వచ్చిన పథకాలు రూపకల్పన చేసిన ప్రతి పథకం కూడా లబ్ధిదారులందరికీ కూడా రాజకీయ కోణం కాకుండా అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం తలుస్తుంటే ప్రతిపక్ష పార్టీలు చిల్లర మాటలు మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లాంటి వాళ్ళు చిల్లర కూతలు కూసేటువంటి అప్రజాస్వామికమైన మాటలు వాళ్ళందరూ కూడా విడమర్చి చెప్పడానికి పల్లెకి ఏం చేసినాం, తండాకి ఏం చేసినాం, నియోజకవర్గానికి ఏం చేసినాం, ఈ రాష్ట్రానికి ఏం చేసినాం ఇప్పటివరకు అని చెప్పి చేసిన పనులను విడమర్చి ప్రజలకు మరొకసారి గుర్తు చేయడానికి ఇవాళ దశాబ్ది ఉత్సవాలు 10 ఏళ్ల పండుగ ఇవాళ నిర్వహిస్తున్నాం. అంటే బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి వ్యతిరేకం అంటే వీళ్ళిద్దరు దశాబ్ది ఉత్సవాలు కలిసి వస్తారా బీజేపీ నేతలు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యూహకల్పన చేసినప్పుడు అప్పుడు వాళ్ళు వేరువేరుగానే ఉన్నారు, ఉద్యమం తీవ్రత చెందినప్పుడు వేరువేరుగానే ఉన్నారు, రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా కూడా వేరువేరుగుండి కుట్రలు చేశారు. కేసీఆర్ గారికి క్రెడిట్ దక్కద్దని చెప్పి అనేక రాజకీయ ఆరోపణలు చేశారు. కేసీఆర్ గారిని ఎన్నో అవమానకరమైన ప్రకటనలు చేశారు. వారిపైన రాజకీయ దాడులు, రాజకీయ కుట్రలు ఇతర ప్రాంతాల వారితో కలిసి అనేక సార్లు ఆనాటి టీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ వాదమే లేదని చెప్పి ఢిల్లీకి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని విశ్వసించింది కాబట్టి, ఇతర పార్టీల కుట్రలు ఎప్పుడు కూడా ఛేదించి తిరుగుబాటు చేసింది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి ప్రయాణం ఇక్కడ దాకా కొనసాగింది. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సాగునీటి విషయంలో, కరెంటు విషయంలో, ఉద్యోగాల కల్పన విషయంలో, గ్రామీణ అభివృద్ధి విషయంలో, అన్ని కులాల ఆత్మగౌరవంగా బ్రతికేటువంటి విషయంలో ఇవాళ ఎంతైతే వెసులుబాటు వస్తుందని చెప్పి, ఎంత వెలుగులైతే తెలంగాణ నిండుకొని ఉంటుందని చెప్పి ఆనాడు కలలు కన్నాడో ఆ కళలను కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దశాబ్ద కాలంలో ప్రూవ్ చేసినాం మేము. కాబట్టి ఇప్పుడు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు సహజంగా వాళ్ళు ఎట్లాగో లూజ్ టాక్ చేస్తారు. వాళ్ళు కేవలం పత్రికల కోసం, టీవీల కోసం మాట్లాడే నాయకులే తప్ప వాళ్ళకి గ్రౌండు లేదు, ఆ తర్వాత వాళ్ళకి విజను లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య మిగిలిపోతే దాన్ని ఎంత దూరం ప్రయాణం చేయాలో అనేటువంటిది వివేకము లేదు, పరిజ్ఞానం లేదు, పరిణతి అంతకంటే లేదు. కాబట్టి ఆ 2 పార్టీలకు నాయకత్వ సమస్య ఉన్నది. ఇవాళ వాళ్ళు వేరువేరుగా చేసినా
వారు వేరే పద్ధతిలో చేసినా వారిని పట్టించుకునే వారు కూడా తెలంగాణలో ఎవరు లేరు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మన నర్సంపేట ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అంటే 4 ఏళ్ల పరిపాలనలో మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే శాసనసభ్యులుగా చేసిన నర్సంపేట ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టేనా? మేము 99% నెరవేర్చినామండి. డబుల్ బెడ్రూమ్ సంబంధించి త్వరలోనే గ్రామ సభలు కండక్ట్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ను రీడిజైన్ చేశారు. ఒకే దిక్కు కట్టే విధానం ఏదైతుందో అది స్పీడ్గా కావటం లేదు. అవి ఈ మధ్యలో వచ్చినటువంటి 3000 గృహలక్ష్మి పథకం కింద వచ్చిన 3000 ఇళ్ళు మొత్తం కలిపి నర్సంపేట నియోజకవర్గంలో 6000 ఇళ్ళకి గృహలక్ష్మి పథకంలో ఎవరి ఖాతాలో వారికి జమ చేసే కార్యక్రమం, ఎవరి ఇల్లును వాళ్ళే డబ్బులు తక్కువ పడితే ఎదురుబడి కట్టుకునే కార్యక్రమం, కట్టుకునే విధానంలో కూడా లబ్ధిదారునికి స్వేచ్ఛనిచ్చే కార్యక్రమం మరో వారం 10 రోజుల్లో చేపట్టబోతున్నాం. కాబట్టి 100% ఇవాళ సక్సెస్ రేటు సాధించిన నియోజకవర్గం నర్సంపేట. ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీ అది ఎంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులుగా తిరుగునా వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించేటువంటి పరిస్థితి ఇప్పటివరకు నర్సంపేటలో రాలేదు, ఇక రాదు కూడా. బీఆర్ఎస్ పార్టీలో తిరుగులేని నేతగా నర్సంపేట నేతగా మీరు ఉన్నారు. ఇక్కడ పాకాల జలాలను గోదావరి జలాలు తీసుకొచ్చారని చెప్పి ఘనత కూడా మీకు ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ కూడా అంటే అది ఏంటి సార్? పాకాలకు గోదావరి జలాలు అనేది 70 ఏళ్ల కళ. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు జరిగిన ప్రతిసారి నామినేషన్ వేసిన ప్రతి పార్టీ అభ్యర్థి మాట ఇచ్చినటువంటి విషయం పాకాలకు నీళ్లు తెస్తామని చెప్పి. ఇక మాట ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను మాత్రం ప్రజలకు మాట ఇచ్చాను. ఒకేసారి ఓటు తీసుకున్నాను. ఓటు తీసుకొని కృతజ్ఞత కూడా తీసుకున్నాను. ఆ పాకాల మైసమ్మ తల్లి పాదాలు గడగడానికి రైతుల పొలాలకు నీళ్లు తీసుకొచ్చి నెర్రలు వారినటువంటి పొలాలను ఇవాళ రెండో పంట 100% తైబంది ఇలా రెండో పంట ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వానికే తొలిసారి దక్కింది. మరి మీ పంటలను చూడండి, ఎటు పోయినా కూడా ధాన్యపు రాసులు అసలు అంతులేని ధాన్యపు రాసులు ఇవాళ నర్సంపేటలో ముఖ్యంగా పాకాల ఆయకట్టు రైతులు ఇవాళ చూడడం జరుగుతూ ఉన్నది. కాబట్టి చాలా సంతోషం ఉంది. చివరిగా చెప్పండి సార్, ప్రజలలో ఇప్పుడు మొత్తం నర్సంపేట ప్రజలకు మీరు ఏం పిలుపునివ్వబోతున్నారు దశాబ్ద ఉత్సవాల సందర్భంగా? నర్సంపేట నియోజకవర్గానికి ఒకే టర్మ్లో సాధించినటువంటి ప్రగతి ఏంటో, నేను శాసనసభ్యునిగా కాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కాకముందు పరిపాలించినటువంటి పార్టీలకు చెందినటువంటి నాయకులు ఇవాళ వాళ్ళ పార్టీలు మారచ్చు కాక మనుషులు వారే. కాబట్టి వారు వస్తే ఏం ఒరుగుతుందో, వారు గతంలో వచ్చినప్పుడు ఏమొచ్చిందో ఇవాళ ఒకే టర్మ్లో మీ బిడ్డగా ఈ నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ రంగాన్ని ఎక్కడిదాకా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగిందో అభివృద్ధి విషయంలో విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలుగా అభివృద్ధిని ఆశీర్వదించండి, మంచితనాన్ని కడుపులో పెట్టుకోండి. అరాచకం లేని, అవినీతి లేని అభివృద్ధి అనేటువంటిది ఒకప్పుడు ఆమెడ దూరం ఉన్నటువంటి నర్సంపేట ఇవాళ 1000 కిలోమీటర్ల వేగంతో అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుందో, ప్రతి పల్లె, ప్రతి తండ, ప్రతి గ్రామం, టౌన్లో కూడా ప్రతి వార్డు ఏ రకమైన వృద్ధి జరిగిందో త్వరలోనే ప్రత్యేకమైన ఒక బుక్లెట్ కూడా విడుదల చేస్తూ ఉన్నాం. నర్సంపేట నియోజకవర్గ ప్రగతి నివేదిక అనేది బుక్లెట్ రూపంలో ఇంటింటికి పంపిణీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రజలకు నేను హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. మొత్తానికి ప్రజల కోరికల మేరకు కూడా నేను పనిచేస్తూ ఉన్నా. ఎలాంటి చెల్లి గవ్వ లంచాలు లేకుండా కూడా ఇక్కడ అభివృద్ధి పనులు 100% చేసి ఉన్నాం. మొత్తం రేపు అభివృద్ధి బుక్లెట్ కూడా విడుదల చేస్తా, దశాబ్ద ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించుకుంటామని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.